హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి స్పెషల్గా మోదక్స్ చూపిస్తున్నానండి. అది కూడా పాలతోటండి. బియ్యపిండి ఉడికించి స్టీమ్ చేసి స్టఫింగ్ పెట్టేసి అలా కూడా చేసుకుంటారండి మోదక్స్. కానీ నేను మాత్రం పాలతో రెడీ చేస్తున్నానండి. మరి ఆ మోదక్స్ పాలతో ఎలా రెడీ చేసేసుకోవాలో, ఏ విధంగా తయారు చేస్తామో చూసేద్దామా. మరి ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి 1 లీటరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి, లేకపోతే నార్మల్ మిల్క్ అయినా తీసుకోండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఈ విధంగా తీసుకొని బాయిల్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో కొంచెం ఒక 3 స్పూన్స్ మిల్క్ పక్కన పెట్టేసుకొని దానిలో కొంచెం ఎల్లో ఫుడ్ కలరు, నా దగ్గర సాఫ్రాన్ అవైలబుల్గా లేదండి, సో అందుకే ఫుడ్ కలర్ యాడ్ చేశాను. కొంచెం లిటిల్ పించ్ ఆఫ్ యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ బాయిల్ అవుతూ ఉన్నాయండి మిల్క్. మనం అంచుల వెంబడ తెరలుగా కడుతూ ఉంటుందండి. ఆ విధంగా మనం మొత్తం అది కూడా మిక్స్ చేసేసుకొని ఆ పాలల్లోనే యాడ్ చేసేసి కలుపుతూ ఈ విధంగా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసుకొని కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా పాలు సగం కంటే తక్కువ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. ఈ విధంగా అంచుల వెంబడి చూసుకొని కలుపుకుంటూ మొత్తం అది కూడా ఆ ఫ్యాట్ కూడా మొత్తం ఆ మీగడ తరకలు కూడా దానిలోనే వేసుకుంటూ కలుపుతూ ఈ స్టేజ్లో మనము ఒక 100 గ్రామ్స్ షుగర్ అండి, ఒక 1/2 కప్పు, ఎక్కువ అవసరం లేదండి. ఎందుకంటే పాలల్లో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది, సో అందుకే చాలా తక్కువ యాడ్ చేశానండి. ఈ విధంగా యాడ్ చేసుకుంటూ మొత్తం షుగర్ మెల్ట్ మొత్తం అయ్యేంత వరకు, అదేవిధంగా పాలు కూడా 1/2 కంటే తక్కువ అయ్యేంత వరకు కలుపుకొని ఈ స్టేజ్లో మనం ఇప్పుడు ఇందాక పక్కన పెట్టేసుకున్నాం కదా ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ పాలు, అవి కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం అంచుల వెంబడ మొత్తం నిదానంగా కలుపుకుంటూ మనము బాయిల్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ రెడీ అయిందండి. ఈ విధంగా చాలా పాలు సగం కంటే చాలా తక్కువగా వచ్చాయండి. ఈ విధంగా ఇంకా కలపాలండి. మన బ్యాటరు ఇంకా దగ్గరకు రావాలండి. అలా కలుపుతూ మనం బాయిల్ చేసుకోవాలండి. ఈ విధంగా నిదానంగా కలుపుతూ బాయిల్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి పాలు మొత్తం బ్యాటర్ మొత్తం ఇదిగో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఇంకా రావాలండి, ఇంకా కుక్ అవ్వాలి. ఈ విధంగా కొంచెం పొంగు వస్తుంది, పొంగు వచ్చినా సరే కలుపుతూ ఈవెన్గా కలుపుకోవాలండి. ఈ స్టేజ్లో కొంచెం ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేసేసుకోండి. 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆ గీ మొత్తం అంచుల వెంబడ మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చాలా వరకు దగ్గర పడిందండి మన మిక్చరు, పాల మిక్చరు. ఈ విధంగా కలుపుకుంటూ మొత్తం ఆల్మోస్ట్ డన్ అండి. ఈ విధంగా మనకి బ్యాటర్ రెడీ అయ్యిందని, మనకి ఇది కుక్ అయిందని ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనకి కొంచెం ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆ మిక్చర్ వేసుకొని మనము ఒకసారి వేలుతోటి ఒకసారి ఇలా చూడండి. మనకి బాల్ కనుక ఫామ్ అయ్యిందంటే మనకు ఆ ప్లేట్లోనే చూసుకోవచ్చండి. బాల్ ఫామ్ అయిందనుకో, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫామ్ అయితే మన రెసిపీ ఆల్మోస్ట్ రెడీ అండి. ఇంకా ఒక్కసారి ఒక 2-3 మినిట్స్ కలుపుకొని ఈ స్టేజ్లో మీరు ఒక 1/2 స్పూను యాలకుల పొడి యాడ్ చేసుకోండి. వీడియో క్లిప్ మిస్ అయిందండి, సో అందుకే చెప్తున్నాను. ఈ విధంగా మన రెసిపీ ఆల్మోస్ట్ డన్ అండి. ఇప్పుడు మనము టర్న్ ఆఫ్ చేసేసుకొని ఫ్లేము మనం పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టేసుకొని ఈ మిశ్రమం చల్లారేంత వరకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేస్తూనే ఉండాలండి. చల్లారిన తర్వాత కూడా అది కొంచెం దగ్గర పడుతుందండి, ఇంకా దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో మనము బాదం చిన్న పలుకులుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము, ఒక 3-4 స్పూన్స్, అవి కూడా యాడ్ చేసుకొని ఇలా స్మాల్ లెమన్ సైజులో బాల్స్ చేసుకొని, మనకి మోదక్ షేప్ తెలుసు కదా, ఆ మోదక్
లాగా చేసుకొని మోదక్ మౌల్డ్ ఉంటే దాంట్లో ఈ మిశ్రమం పెట్టేసుకొని మనం రెడీ చేసుకోవచ్చండి. నా దగ్గర అది అవైలబుల్గా లేదు, సో అందుకే నేను టూత్ పిక్ తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెడుతున్నానండి. చూడండి ఒకసారి, ఈ విధంగా నిదానంగా ప్రెస్ చేసుకుంటూ పెట్టేస్తే మన మోదక్స్ రెడీ అండి. ఇదే విధంగా మనము మిశ్రమం మొత్తం ఈ విధంగా రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి ఒకసారి గమనించండి జాగ్రత్తగా. మనం మోదక్స్ ఆ షేప్లో తీసేసుకొని ఈ విధంగా టూత్ పిక్ తోటి నిదానంగా ఈ విధంగా పెట్టేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా బాగా వచ్చాయండి. చూడండి ఒకసారి, షేప్ కూడా మీకు అర్థం అవ్వాలని ఇంకొకసారి చూపిస్తున్నానండి. ఒక్కసారి చూడండి. మనకి మౌల్డ్స్ అవైలబుల్లో లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయొచ్చు. మౌల్డ్స్ ఉంటే చాలా ఈజీ అవుతుంది. ఒకసారి చూడండి నిదానంగా ఇలా టూత్ పిక్ తోటి మొత్తం పైనుంచి కింద వరకు మోదక్స్ జాగ్రత్తగా ఇలా ప్రెస్ చేసేసుకొని మనం ఘాట్లు పెట్టేసుకున్నామంటే మన మోదక్స్ రెడీ అండి. ఎంత బాగా వచ్చాయో, షేప్ కూడా చాలా బాగా వచ్చాయండి మౌల్డ్ లేకపోయినా సరే. నాకైతే చాలా బాగా కుదిరాయి. ఒకసారి చూడండి. వీటిని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనకి వినాయకుడికి నైవేద్యం పెట్టేసుకొని మనం కూడా స్వీకరించవచ్చండి. ఇలా వినాయక చవితి రోజు హ్యాపీగా చేసుకొని వినాయకుడికి సమర్పించవచ్చండి. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ మోదక్స్ ఈ వినాయక చవితికి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.